గుడ్ మార్నింగ్. నేను మీ కావ్య. సంవత్సరం పాటు బంగారం కొనుగోలు ఆపేయండి. నెలవారీ లిస్ట్‌ల నుంచి కొన్ని సరుకులు కొట్టేయండి. అంతేగాదు పెట్రోల్, డీజిల్ ఆదాగా, పొదుపుగా వాడుకోండి. ఇవన్నీ చెప్పిపోయిండు నిన్న మోదీ సార్. అంతేగాదు ఇంటర్ బోర్డు రద్దవుతది అనే వార్తలకు శుభం కార్డ్ పడ్డది. రద్దయితదా లేదా? పేపర్‌లల్లో ఏం వార్తలున్నాయో చూద్దాం. ముందుగా దిశ పేపర్ తోటి స్టార్ట్ చేద్దాం. సో, అన్ని పేపర్‌లల్ల ఫ్రంట్ పేజ్ హెడ్‌లైన్స్ అంతా గూడా మోదీ సార్ హవానే కనిపిస్తుంది. ఏమన్నారు నిన్న? ఈసారి తెలంగాణలో మా పార్టీనే అధికారంలోకి రాబోతుంది అని చెప్పిపోయారు. అంతేకాదు కుటుంబ అవినీతి రాజకీయాల ముగింపుకి ప్రజలు నిర్ణయించారంట. రాష్ట్ర అభివృద్ధి దశగా అభివృద్ధి ఉండబోతుంది ఇన్ కేస్ మళ్ళీ తెలంగాణలో మోదీ సర్కార్ వస్తే అని చెప్పిండ్రనమాట. మన సీఎం సార్ వెళ్ళి కలిసి తెలంగాణ అభివృద్ధికి సహకరించండి సార్, జరా దక్షిణాది పైన కూడా మీ చూపు ఉండాలి, నిధులు కేటాయించండి అంటూ కూడా నిన్న మాట్లాడిన సందర్భం హెచ్ఐసిసి సందర్భంగా. సో అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిర్రు దిశ పేపర్. పవర్ సెంటర్ నేనేనట, ఆ ప్రభుత్వంలో అస్థిరత ఉండదు, అవినీతి అసలే ఉండదు అంటూ నిన్న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసిర్రు. ఎట్టకేలకు ఒక శుభం కార్డు పడ్డది. కానీ దీనికంటే ఒక పెద్ద హై టాస్కే ఇప్పుడు విజయ్ ముందుంది, బల నిరూపణ. సో అప్పటి వరకు అసలు ప్రభుత్వం ఉంటుందా? సో బల నిరూపణలో సక్సెస్ అవుతాడా విజయ్ లేదా? ఎందుకంటే కేంద్రం నుంచి బీజేపీ ఆడిస్తున్న ఒక గేమ్లో గవర్నర్ అందరి ముందు ప్రొజెక్ట్ అవుతున్నాడు. విజయ్కి ఇచ్చింది కేవలం 2 రోజులు, అంటే ఇవాళ రేపు బుధవారం రోజు బల నిరూపణ చేయాలి. సో చేస్తాడా? చేసే పరిస్థితులు ఉంటాయా? మళ్ళీ ఎవరైనా హ్యాండ్ ఇస్తారా? సో ఇట్లా అన్ని ప్రశ్నలు విజయ్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. అయితే సీఎంగా నిన్న సంతకం చేసిన వెంటనే, బాధ్యతలు తీసుకున్న వెంటనే 200 ఫ్రీ యూనిట్ కరెంట్, ఫ్రీ కరెంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి పైన, మహిళా భద్రత పైన, డ్రగ్స్కి సంబంధించిన దానిపైన, నిర్మూలనకు సంబంధించి సంతకాలు అయితే చేసిండ్రు అనమాట. సో తర్వాత నిన్న తెలంగాణ పర్యటనలో భాగంగా బాబు ఇంటికి, పవన్ కళ్యాణ్ ఇంటికి మోదీ సార్ వెళ్ళిండ్రు. సో అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. వచ్చిందేమో తెలంగాణకు సంబంధించి అభివృద్ధి పనులు, అయినా కూడా ఏపీ పైన ఉండే సొంత తల్లి ప్రేమ, తెలంగాణ పైన సవతి తల్లి ప్రేమ మోదీ సార్ మళ్ళీ పోనిచ్చుకోలేదు. ఎన్నోసార్లు ఇప్పటికే రాష్ట్రంలో రెండు సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా దాదాపు 4 సార్లు ఏపీకి విజిట్ చేసిన పరిస్థితి. అయినా కూడా ఇంకా మమకారం, ప్రేమ అటు బాబు పైన, పవన్ కళ్యాణ్ పైన ఏమాత్రం తగ్గలేదు మోదీ సార్కి. అందుకనే తెలంగాణలో పర్యటనకు వచ్చిన తర్వాత కూడా ఒక బిజీ షెడ్యూల్ ఉన్న సందర్భంలో కూడా మళ్ళీ పోయి పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్రంలో కలిసిన పరిస్థితి. సో ఇంటర్ అడ్మిషన్లు యథాతథంగా జరుగుతున్నాయట. సో మొన్నటి వరకు ఇంటర్ బోర్డు రద్దు చేస్తాం, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పాఠశాలలో విలీనం చేస్తాం, తర్వాత అంగన్వాడీలు రద్దు చేస్తాం, అక్కడ చదువుతున్న పిల్లల్ని ప్లే స్కూల్ అనే పేరు లేకుండా మళ్ళీ దాన్ని కూడా తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో విలీనం చేస్తాం, ఇట్లాంటి ముచ్చట్లన్నీ సాగినాయి కదా. ఎట్టకేలకు ఈ ఏడాది అయితే ఎండ్ కార్డు పడ్డది. మరి ఎందుకు ఎండ్ కార్డు పడ్డది? ప్రైవేటు ఇంటర్ కాలేజీలతోటి ప్రభుత్వానికి ఏమైనా ఒప్పందాలు జరిగినాయా? అట్లాంటి ఒప్పందాలు జరిగితేనే కదా ఇంటర్ బోర్డు రద్దు అవుతుంది. ఎందుకంటే ఇదంతా ఒక చైన్ లింక్డ్ ఎడ్యుకేషన్ బిజినెస్. ఇంటర్ బోర్డు అనేది రద్దు చేస్తే ఇక ఎంసెట్లు, ఆ సెట్లు, ఈ సెట్లు అని చెప్పి ప్రత్యేకమైన ఫీజులు, ప్రత్యేకమైన క్లాసులు పెంచి వసూలు చేసే అవకాశం ఉండదు. సో మరి ఆ వసూళ్ళకి అడ్డుకట్ట వేసేటట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అని మస్తు టెన్షన్ పడ్డారు. ఎట్టకేలకు ప్రభుత్వం అయితే ఈ ఏడాది ఉండదు తూచ్, మేము ఏదో ఇంకా దానిపైన మేము ఆలోచన సాగుతున్నాం అని చెప్పేసి అన్నారు. మరి ఆకునూరు మురళీ సార్ ఇచ్చిన సిఫారసు ఏడికి పోయింది అనేది దేవుడు ఎరుగు. సో ఎవరు కూడా ప్రైవేటు విద్యా సంస్థలకి ఇది ఒక గుడ్ న్యూస్, తల్లిదండ్రులకి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనమాట. నిగ్గదీసి అడిగిన సిగ్గురాని ఆకతాయాలట. అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే రమ్మంటావా, రావాలా అంటూ వాళ్ళేసే ప్రశ్నలకి ఒక సెక్షువల్ హరాస్మెంట్ నడి రోడ్డు పైనే హైదరాబాద్లో ఎదుర్కొంటున్నారు. ఇది నేను చెప్పుడు మాట కాదు, ఏకంగా డీజీపీ మేడం దిల్చున్నారు గల్లీలల్లా మెయిన్ రోడ్లలో నించుంటేనే ఆమెనే వస్తావా, రేట్ ఎంత అని అడిగిన పరిస్థితి. సో వీటన్నిటికీ కూడా చెక్ పెట్టడానికి గతంలో షీ టీమ్స్ ఏర్పాటు చేసిర్రు. స్వాతి లక్రాకి ఆ షీ టీమ్స్కి అధికారిగా నియమించారు. సో హైదరాబాద్ బేస్డ్గా ఒక 5 మంది పోలీసులు బృందంతో ఒక షీ టీమ్స్ వ్యవస్థ ఏర్పాటు చేసి వాళ్ళు కాపు కాసిర్రు. ఎక్కడ? షాపింగ్ మాల్స్ దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర, కాలేజీల దగ్గర, ఎక్కడైతే ఈ కాలేజ్ స్టూడెంట్స్ రష్, తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీస్ దగ్గర రష్ ఎక్కడైతే ఉంటుందో వీళ్ళ వాక్
ఎక్కడైతే ఫుడ్ ఫాల్ ఎక్కువ ఉంటుందో అక్కడంతా కూడా వీళ్ళు కాపు కాసిర్రు. ఎవరైనా వీళ్ళని వేధించినా, లేదంటే ఇండైరెక్ట్‌గా మాటలన్నా, వెకిలి చేతలు చేసినా, వాళ్ళకేమైనా సైగలు చేసినా వాళ్ళు ఇబ్బంది పడేటట్టు, లేదంటే వాళ్ళ డ్రెస్సింగ్ సంబంధించి కావచ్చు, వాళ్ళ గురించి ఒక కామెంట్ చేసినా, ఇక పిచ్చి పిచ్చి పనికిరాని పాటలన్నీ వాడుతున్నా, వాటిని సీక్రెట్‌గా ఈ 5 మంది టీమ్‌లో ఇద్దరు రికార్డ్ చేసేవాళ్ళు. మిగతా ముగ్గురు వాళ్ళని ఫాలో అయ్యేవారు. ఎండ్ ఆఫ్ ద డే కేవలం 45 నిమిషాలను వాళ్ళని పట్టుకొని షీ టీమ్స్ వాళ్ళు కేసు పెట్టేవాళ్ళు. సో ఇదంతా చెప్తున్న కథ ఒకప్పటిది. కథ కాదు, ఇది రియాలిటీ. కానీ ఇప్పుడు రీల్ లేదు, రియాలిటీ లేదు. సో అందుకని వీళ్ళు రెచ్చిపోతున్నారు. వందలాది కేసులు పెట్టడం, వాళ్ళ పేరెంట్స్‌ని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం. షీ టీమ్స్‌లల్లా రెండోసారి కేసు బుక్ అయితే ఫైన్ వేయడం, మూడోసారి కేసు బుక్ అయితే జైలుకి పంపేయడం. ఇదంతా కూడా పకడ్బందీగా జరిగింది గత ప్రభుత్వం హయాంలో. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత షీ టీమ్స్‌ని మర్చిపోయింది. తర్వాత ఈ వ్యవస్థను కూడా పూర్తిగా మర్చిపోయింది. సో అందుకనే ఇట్లాంటి కేసులన్నీ కూడా మళ్ళీ హైదరాబాద్ కేంద్రంగా చూసే సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఈ ఏడాది కూడా యథావిధంగా ఇంటర్మీడియట్ అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. సో అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ కూడా రాసిండ్రు. సో ఇది దిశలోని హైలైట్స్. తమిళనాడులో కొలువుదీరిన విజయ్ సర్కార్ అనే వార్తను కూడా సేమ్ అన్ని పేపర్లు ఉన్నట్టు దీంట్లో కూడా ఒక హైలైట్ న్యూస్ కనిపిస్తుంది. ఏడాది దాకా బంగారం అసలు ఎవరు కొనొద్దట. యుద్ధం కారణంగా ప్రపంచంలో సంక్షోభం ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో దేశం కోసం ప్రతి పౌరులు కొన్ని త్యాగాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. దేశ హితం కోసం ఏడాది వరకు ఎలాంటి శుభకార్యాలు, ఫంక్షన్లు బంగారం కొనొద్దు. వంట నూనెల వాడకం కనీసం 10% తగ్గించాలి. పెట్రోల్, డీజిల్ పరిమితంగా వినియోగించాలి. స్వయం సమృద్ధి సాధించాలి. విదేశీ మారక ద్రవ్యం కాపాడుకోవాలి. ప్రజా రవాణా వ్యవస్థని వాడుకోండి. సర్కారు రవాణాకు రైల్వే సర్వీసులను వినియోగించుకోండి. ఎలక్ట్రికల్ వెహికల్స్ వినియోగం పెంచుకోండి. కోవిడ్ తరహాలో వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ మీటింగ్లు మళ్ళీ ప్రాధాన్యత ఇవ్వాలి. మధ్యతరగతి ప్రజల ఖర్చు తగ్గించుకోవాలంటూ మోదీ సార్ చెప్పిన మాటలు ఇవన్నీ. సో నిన్న మోదీ సార్ మాటలలో ఎక్కడ కూడా ప్రభుత్వ తీరును కావచ్చు, లేదంటే గతంలో ఉండే ప్రభుత్వ తీరును కావచ్చు, లేదంటే ప్రజల సంక్షేమం గురించి కావచ్చు, ఇవేవి మాటలు ఎక్కడా లేవు. ఆయన ప్రసంగం మొత్తం కూడా వింటే కేవలం నెక్స్ట్ వచ్చేది బీజేపీ అనడం కావచ్చు, లేదంటే ఏకంగా సీఎం సార్ తోటి మాకు గుజరాత్కి మేము ఎన్నైతే నిధులు ఇచ్చామో సో అన్ని నిధులు మీకు కూడా ఇస్తాం, అభివృద్ధి దశగా చూస్తాం అని చెప్పడం కావచ్చు. తర్వాత బీజేపీ నెక్స్ట్ రాబోతుంది అనేది చెప్పడం కావచ్చు. సో ఎక్కడ కూడా ప్రజల సంక్షేమం గురించి కావచ్చు, పథకాల గురించి కూడా ఎక్కడ మాట్లాడిన సందర్భం లేదు. దానికి బదులుగా ప్రజలు ఎట్లా జీవించాలి, కోవిడ్ టైంలో చెప్పారు కదా కోవిడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో అట్లాంటివే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ మోదీ సార్ అయితే నిన్న చెప్పిపోయారు. సో ఇంట్లో బంగారానికి సంబంధించి కావచ్చు, ఫంక్షన్స్కి సంబంధించి కావచ్చు, సో ఎవరైతే ఫంక్షన్స్ చేసుకోవడానికి విదేశాల్లో లేదంటే ఇతర ప్రాంతాల్లో చేసే ఖర్చులు కావచ్చు అవన్నీ తగ్గించుకోండి అని చెప్పి వెళ్ళిన సందర్భం అంటారు. సో అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు. కరీంనగర్లో బంగారం దోపిడీ కేసులో పోలీసులు ఇద్దరు పట్టుకున్నారు. ఒకరేమో బీహార్కి చెందిన వాళ్ళు, ఇంకోరు బెంగాల్కి సంబంధించిన వాళ్ళు. సో అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు అనమాట. నిన్నటి వరకు బండి సంజయ్ అసలు సభకి వస్తాడా రాడా అనేది నిన్నంతా కూడా ఒక పెద్ద సోషల్ మీడియాలో ఒక చర్చ జరిగింది. అసలు ఆహ్వానం ఉందా లేదా? బండి సంజయ్ కొడుకు భగీరథ్ సాయి పైన నమోదైన ఫోక్సో కేసు, తర్వాత బాధితులు పెట్టిన కేసు, ఆ ఇంపాక్ట్ బండి సంజయ్ పైన పడుతుంది. రాజకీయంగా ఆయన పైన ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో మోడీ సభకు కూడా ఆయన దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వార్తలన్నిటి కూడా చెక్ పెట్టేటట్టు 2 సభా వేదికలపైన బండన కనిపించింది. ఒకటి హెచ్ఐసిసి, తర్వాత ఇంకొకటి బహిరంగ సభ. ఆయన ఏం మాట్లాడిండ్రు అనేదే ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఈ కేసు నమోదైనప్పటి నుంచి, లేదంటే ఈ కేసు పైన చర్చ జరుగుతున్నప్పటి నుంచి, అండ్ దాంతోపాటు బీఆర్ఎస్ వీటిపైన పోరాడుతున్నప్పటి నుంచి, మాట్లాడుతున్నప్పటి నుంచి అస్సలు నోరు మెదపలేదు. కానీ నిన్న సభలో మాట్లాడిండు. జై శ్రీరామ్ అనే నినాదంతో ఆ పార్టీ నేతలు వణుకుతున్నారట బండి సంజయ్ అన్నారు. తర్వాత బెంగాల్ తరహాలోనే తెలంగాణలో పాగా వేస్తాం, తెలంగాణ సంబంధించిన రాజకీయంగానే మేము ఎదుర్కొంటాం, అండ్ తన పైన వస్తున్న ఈ ఆరోపణలు కేవలం ఆరోపణలే, తనని రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇట్లాంటి నిందలన్నీ వేస్తున్నారు. అండ్ దాంతోపాటు చట్టపరంగా అన్నిటికీ నేను సిద్ధం
అని చెప్పి నిన్న బండన్న మాట్లాడిన పరిస్థితి. అయితే హోం సహాయక మంత్రిగా ఉన్న బండి సంజయ్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హోం మంత్రిగా ఉండే మహ్మూద్ అలీ మనవడుకు సంబంధించిన ఇట్లాంటి మైనర్ అమ్మాయికి సంబంధించి మత్తు పదార్థాలు ఇచ్చి ఆమె పైన అఘాయిత్యం చేసిర్రు అనే కేసు కూడా ఆ రోజుల్లో బాగా వైరల్ అయింది. సో దాన్ని కూడా కప్పిపుచ్చిన పరిస్థితి, సీసీ కెమెరాలు కూడా ఆ సందర్భంలో మాయం చేసిన సిచ్యువేషన్. సో మరి ఇప్పుడు సాయి పైన ఫోక్సో కేసు పైన ఎందుకు వెంటనే మీరు ఇట్లా తీసేసుకోవాలి అని పోలీసుల పైన ఒత్తిడి ఎందుకు బీఆర్ఎస్ పెంచుతుందో తెలియదు. సో నిజంగా బీఆర్ఎస్ పెంచుతుందా, లేదంటే ఈ రాజకీయాలన్నీ కూడా మోదీ వచ్చిన సందర్భంలో తెరపైకి బీజేపీ తీసుకొచ్చిందా, బండి సంజయ్ పడని వాళ్ళు అనేది కూడా వినిపిస్తుంది. మెట్రో విస్తరణ తర్వాత మూసీ పునర్జీవానికి నిధులు ఇవ్వాలి అంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి పీసీసీ చీఫ్ బహిరంగ లేఖ రాసిండ్రంట. సో దానికి సంబంధించిన వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు. సో మూసీ పునర్జీవానికి నిధులు ఇవ్వాలి అంటున్నారు, కానీ మూసీకి సంబంధించిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇప్పటి వరకు ప్రభుత్వం దగ్గర లేదు. సో ఒక క్లారిటీ లేదు. ఇప్పటికీ సమావేశాలు జరుపుతూనే ఉన్నామని చెప్తున్నారు. మరి ఎక్కడి నుంచి నిధులు ఇవ్వాలి, ప్రాజెక్ట్ నిధులు ఎంత, ఖర్చు ఎంత అనేది క్లారిటీ లేదు. సో ఎందుకంటే నిన్నగాక మొన్న ఒక 3 మంత్రులతో ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో మూసీ ప్రాజెక్ట్లో భాగంగా పేద ప్రజలకి ఇబ్బందులు కలగకుండా, వాళ్ళ ఇల్లులు కూల్చేయకుండా ఈ ప్రాజెక్ట్ మళ్ళీ మేము రీడిజైన్ చేస్తున్నామని చెప్పారు. సో మరి రీడిజైన్ కాకముందే కేంద్రం దగ్గర నిధులు ఇవ్వాలి అంటున్నారు. మరి రీడిజైన్ చేస్తే మరి ఆ ప్రాజెక్ట్ సంబంధించిన రేటు పెరుగుతుందా, తగ్గుతుందా, మరి ఎన్ని ఇల్లు ధ్వంసమైతాయి, అండ్ దాంతోపాటు ఎంతమందికి మళ్ళీ ఇల్లులు కట్టించే కార్యక్రమం కావచ్చు, నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి ఉంటుంది అనేది తెలియదు. సో ఇరాన్ వార్ ఎఫెక్ట్ సంక్షోభంలో బంగ్లాదేశ్ అంట. సో ఈ ఇరాన్ వార్ ఎఫెక్ట్ కేవలం బంగ్లాదేశ్ పైన మాత్రమే కాదు, భారత్ పైన కూడా చూపించబోతుంది. సో నిన్న ఇండైరెక్ట్గా మోదీ సార్ వచ్చి తెలంగాణలో చెప్పినారు, అది కేవలం తెలంగాణ ప్రజలకు మాత్రమే కాదు, మిగతా రాష్ట్రాలను కూడా అలర్ట్ చేసిన పరిస్థితి. కేవలం ఈ నెల 15 లోపు మళ్ళీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ల వాత మన పైన ఉండబోతుంది. ఈసారి భారీగానే రేట్లు పెంచుతారు. సో డొమెస్టిక్ లాస్ట్ టైం చాలా తక్కువ సంఖ్యలో మనం రేటు చూసినాం. అయినా ఆ సంక్షోభం, ఆ కొరత ఇప్పటికీ కూడా డొమెస్టిక్ గ్యాస్ వినియోగదారులపైన చూస్తున్నాం. ఇక కమర్షియల్ వాళ్ళైతే డొమెస్టిక్ గ్యాస్ సంబంధించి కూడా ఇప్పుడు బ్లాక్లో కొనేసి అమ్మేసి ఆ వ్యాపారం దందా ఇంకొక రకంగా సాగుతుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ కమర్షియల్ పెరగబోతుంది, డొమెస్టిక్ పెరగబోతుంది, పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా ఈసారి భారీగానే వాత పెట్టబోతున్నాయి మిడిల్ క్లాస్ వాళ్ళకి. ప్రైవేట్ వెంచర్లలోనూ పేదలకు 20% వాటా ఇవ్వాలి అనే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. సొంతింటి కళ సాకారం అవ్వాలని తెలంగాణకు సంబంధించిన హౌసింగ్ పాలసీలో ఈ వర్డ్ కూడా ఉండబోతుందంట. ఢిల్లీ, హర్యానా తరహాలో అమలు చేసేందుకు హౌసింగ్ అధికారులు అధ్యయనం చేస్తున్నారంట. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక, హౌసింగ్ పాలసీపై డ్రాఫ్ట్ రెడీ చేస్తున్నారు. ఉమ్మడి ఏపీలోనూ జీవో జారీ చేశారట. గచ్చిబౌలి స్థలం ఇచ్చి ఇండ్లను కట్టించిన రామ్కి ప్రాజెక్ట్ తరహాలోనే రాష్ట్రం అంతా అమలు చేసేందుకు ముమ్మర కసరత్తులు. సో ప్రైవేట్ వెంచర్లో పేదలకు 20% వాటా గురించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో పక్కన పెడితే, ఫస్ట్ ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి అంటే హైడ్రా. సో హైడ్రా ఏం చేస్తుంది, బఫర్ ఎఫ్టీఎల్ తెలియకుండానే కూల్చేసిన పరిస్థితి. సో ఇదో ఆ హైడ్రా పైన నేను అపవాద వేయడమే కావచ్చు, ఆరోపించడం కాదు. సున్నం చెరువు బాధితులకి 2025లో కూల్చేసారు. సో కూల్చేసే సమయంలో కూడా మాది ఎఫ్టీఎల్ లేదు, బఫర్ లేదు సార్ అని వాళ్ళు నెత్తి నోరు మొత్తుకు నాకు కూడా కూల్చి పడేసిన పరిస్థితి. కానీ సీన్ కట్ చేస్తే మళ్ళీ వాళ్ళ బాధితులకు అందరికీ హైడ్రా ఆఫీస్ నుంచి ఒక మెసేజ్ పోయింది, సో మీరు మళ్ళీ కట్టుకోండి, మేము మళ్ళీ కూల్చము అని చెప్పి. సో మరి ఏంది మళ్ళీ కూల్చము అంటున్నారు, మా నష్టపరిహారం ఏంటంటే, నష్టపరిహారం కావాలా మీకు, కావాలంటే మీరు కోర్టుకు పోండి అంటున్నారు. సో వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆ కేసులు గెలిచి, లేదంటే మళ్ళీ కోర్టు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చేసరికి నాకు తెలిసి రంగనాథ్ సార్ కూడా సీట్లు ఉండరు, ఇంకొక అధికారి ఎవరు ఉంటారు, నాకు సంబంధం లేదని చేతులు చూసుకున్న పరిస్థితి. సో ఒక మిడిల్ క్లాస్ జీవితంలో ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే జీవితకాలం సరిపోతుంది. సో జీవితకాలం అయిపోయిన పరిస్థితుల్లో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వీళ్ళు కూల్చిపోతే మళ్ళీ కోర్టులు కేసులు అని తిరిగే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఇదనమాట హైడ్రా. సో అందుకనే ప్రభుత్వం పేదలకు వాటా ఇవ్వడంతో పాటు ఫస్ట్గా హైడ్రా ఏం చేస్తుంది అని ఆలోచిస్తే బాగుంటుందేమో. నాతో కలవండి అంటూ రేవంత్కి మోడీ ఓపెన్ ఆఫర్ ఇచ్చిర్రంట. సో అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసింది నమస్తే తెలంగాణ.
డేంజర్ బెల్స్ మోగించిందంట ప్రధాని మోడీ. ప్రజలకు దేశభక్తి పరీక్ష పెట్టిరట. అదేం పరీక్ష? పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకోండి. అవసరమైతే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయండి. బంగారం కొనుగోళ్లు ఏడాది పాటు ప్రజలు ఆపేస్తే మంచిది. విదేశీ టూర్లు, డెస్టినేషన్ వెడ్డింగ్లు మోజులు వదిలేయండి అంటూ కూడా చెప్పిన ఆయన పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ వీళ్ళు హైలైట్ చేస్తూ రాసిండ్రు. సో ఫోక్సో కేసులో ఎఫ్ఐఆర్ చేసి 3 రోజులు గడిచినా అరెస్ట్ చేయలేదు ఎందుకు అంటూ కూడా ప్రశ్నిస్తూ ఇక్కడ ఒక వార్తను హైలైట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈ బాధిత అమ్మాయి ఎవరైతే ఉందో, సో ఈ కేసు అప్డేట్ ఏంటి అని అంటే 8th, 9th ఒకరిపైన ఒకరు కేసులు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక నిన్న మోదీ సార్ వచ్చేసరికి ఏం జరుగుతుందో ఒక సందిగ్ధంలో ఉన్నా కూడా నిన్న సుచిత్ర వెళ్ళి, ఆ మైనర్ బాలిక పేరు మనం చెప్పొద్దు కాబట్టి, సో అక్కడికి వెళ్ళి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసే పనిలో పోలీసులు అయితే ఉన్నారు. సో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఏం చేస్తారు అనేది చూడాలి. సో అదేది సో కరీంనగర్లో పెట్టిన కేసు కాకుండా ఇక్కడ పేట్ బషీర్బాగ్లో బాధితురాలకు సంబంధించిన మదర్ ఎవరైతే కేసు పెట్టారో సో దానికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ అయితే చేశారు. సో దీనికి సంబంధించి ఒక పక్క మోదీ సభ, ఇంకో పక్క బీఆర్ఎస్ సంబంధించి నిరసన కార్యక్రమాలు నిన్న రాష్ట్రంలో చూసినాం. సో ఇక్కడ బండి కొడుకు ఎక్కడ అనేది కూడా రాసిర్రు. ఎందుకంటే పోలీసులు సమాచారం మేరకు ఆయన ఫోన్ లైన్లో కూడా అందుబాటులో లేరు అంటూ వార్త రాసిర్రు. మరి ఉన్నారా లేదా అనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియని పరిస్థితి. సో ఇదన్నమాట వాళ్ళ పేపర్ హైలైట్స్. మళ్ళీ రేపు పేపర్తో మళ్ళీ కలుద్దాం.